Welcome back to my channel. So guys, our vlog ఏంటంటే వైజాగ్ కాని పోతున్నాం అన్నమాట. ఆట చూస్తావా? చిట్టా 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 ఏయ్ 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 రమణ ఏయ్ 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 బుల్లెట్ మీద ముగ్గురు ఇంకా చూపిస్తా గైస్. మధ్యలో పోయేటప్పుడు ఎంత ఎంటర్టైన్మెంట్ ఉంటుందో వైజాగ్ కాని పోయినాక మీకు చూపిస్తాడు. బోటింగ్ ఫిషింగ్ మస్తు ఉంటుంది. అయితే ఎంజాయ్ చేసుకుంటాము. ఫరీద్ భాయ్ కరణ్ భాయ్ ఇక నేను ముగ్గురం అయితే పోతున్నాం. మీకు అక్కడ పోయినాక చూపిస్తా. సో లెట్స్ గో. బండిని చూసుకోవచ్చు, వెళ్ళిపోతున్నాం. చలో వైట్ ఇంకా 2 hours 27 minutes ఇది ఆపుకున్నాం. ఏమంటావు బాయ్? అంతే. ఆపుకొని టిఫిన్ చేస్తున్నాం. ఏమంటారు ఇంకా చిన్నప్పుడు టిఫిన్ చేస్తాం. ఇక్కడ ఆపుకొని టిఫిన్ చేస్తాం. టిఫిన్ చేసి పోతాం. మళ్ళీ చేసేపు రెస్ట్ చేసుకున్నాం. నాన్ స్టాప్ కొట్టినాం బ్రో. టిఫిన్ చేసి మళ్ళీ నేను స్టార్ట్ చేస్తాం. పెట్రోల్ అయిపోయింది అన్నది పంట అయిపోయింది. అన్నది ఉత్తరం గ్రీనరీ వచ్చేస్తారు. మధ్యలో ఆరం కొట్టుకుంటూ వాళ్ళు లేకపోతే కథ ఇష్టం. వాటర్ ఫాల్ ఇక్కడ బ్రిడ్జ్ ఉంది కానీ కింద వాటర్ అయితే ఎండిపోయినాయి గాయస్. చూసాం నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వాటర్ ఎండిపోతాయేమో. ఎండాకాలం కాబట్టి కింద నీళ్ళు అయితే లేదు. మేము బస్సుకి వచ్చినాం గాయస్. ఇది ఏ బస్సు తెలియదు మనకి. బస్సులకైతే ఇంకా మిలేదు గాయస్. ఇక్కడ చిన్న కాపుతుంది. పోతున్నాం వస్తా ఉన్నాయి మధ్య మధ్య. సో ఇంకా ఒక హాఫ్ అన్ అవర్లో మేము రీచ్ అయిపోతాం డెస్టినేషన్.
డోర్ ఉంది కానీ పోతుంటే మనకి వచ్చేసి ఉంటుంది సూపర్ ఉంటుంది గాయస్. మనం వైజాగ్ కొన్ని పోతుంటే శివుని ఉంటారు టెంపుల్ వస్తుంది గాయస్. చాలా మొత్తం కొండలలో మధ్యలో ఉంది. కొండల మధ్యలో ఉంది గాయస్ టెంపుల్ మాత్రం. మీరు ఒక్క ఎంతో మంచి మన వైజాగ్ వస్తుంది పక్క వెళ్ళేదాన్ని రోడ్ మీద ఉంటుంది. వెళ్ళే దారిలోనే అదే రోడ్డు మనం ఇప్పుడు అట్లనే పోతాం. అదే దారిలో నాకు టెంపుల్ అయితే మీరు పక్క అంటే విజిట్ చేసి మీరు దర్శనం తీసుకొని వండి చూసుకోవచ్చు గాయస్. చలో ఇప్పుడు దాని వైజాగ్ పని కొట్టేద్దాం. కొంచెం దగ్గర పోయినాక వాడున్నే బాయ్ వాడు అనిపిస్తుంది వచ్చేసినాం మనం ఆల్మోస్ట్ దగ్గరికి. మొత్తం వాటర్ సేపట్టమంటే 1 కిలోమీటర్ ఫైనల్లీ వచ్చేసాం. దించాడుతున్నాం వైజాగ్ పబ్లిక్ ఉందా మాత్రం వ్యక్తులు ఉంది గాయస్. ఇంకా మైలాండ్ కనిపిస్తుంది. వైబ్స్ అయితే మెంటల్ ఉంది మన వైజాగ్ బైకర్స్ విషయం కదా. మొత్తం బైకర్స్ ఆడున్నారు. అది ఊళ్ళో ఒకసారి మెల్లగా లొకేషన్స్ అయితే కనిపిస్తుంది. మొత్తం బైకర్స్ ప్రయాణం శివుండి వైజాగ్ కొన్ని అయితే రీచ్ అయిపోయినాం. మొత్తం పబ్లిక్ మొత్తం బోటింగ్ ఉంది. ఆబ్రం మొత్తం బైక్ కలెక్షన్ వచ్చినాం. మొత్తం వచ్చేసినాం రీచ్ అయిపోయినాం. మస్తు ఉంది పీస్ఫుల్ ప్లేస్. మొత్తం బైక్ రైడర్స్ బి వచ్చేసారు. మొత్తం రైడర్స్ స్క్వాడ్ వచ్చింది అది. సో ఇప్పుడైతే మేము బోటింగ్ చూస్తాం అనమాట. పోదాం ఒక బోటింగ్ ఐలాండ్ వరకు అయితే తీసుకొని పోతానంట. పబ్లిక్ అయితే ఇంకా రాలేదు. వీకెండ్ అందరు వచ్చి అయితే వెళ్ళిపోతారు. బైక్ రైడర్స్ అయితే వచ్చారు. అయితే బోటింగ్స్ అయితే ఉన్నాయి అవైలబుల్. అక్కడైతే ఉన్నారు చాలా మంది అయితే వచ్చారు కార్లు చూసుకునేటైతే. సో గైస్ వ్యూ అయితే చాలా బాగుంది. మీరు దోస్తులతో వచ్చి చిల్ వీకెండ్ చిల్ ఎంజాయ్ చేయాలంటే మనకైతే మన హైదరాబాద్ నుంచి వీటికి ఒక దగ్గర ఒక 130-140 కిలోమీటర్స్ ఉంటుంది మన హైదరాబాద్ నుంచి అయితే. మంచిగా బ్యూటిఫుల్ బీచ్. మొత్తం బీచ్ వైబ్స్ అయితే మీకు తగులుతాయి వస్తాయి. మన
చేయాలి ఎంజాయ్ చేయాలంటే మనకైతే ఇక్కడ వైజాగ్ కాలనీ బెస్ట్ అనమాట. లొకేషన్ అయితే మస్తు ఉంది, వ్యూ బీమ్ 100% అయితే బోటింగ్ అయితే ట్రై చేయాలి. ఇక్కడికి వస్తే బోట్ ఎక్కాలా, ఐలాండ్కి అయితే ఓల్ ఐలాండ్ తీసుకొని పోతాడు అక్కడ సైడ్. మస్ట్ విజిట్ వీకెండ్ ఎంజాయ్ వైబ్స్ గైస్ చెప్పేసి ఇంకా ఏమేమి చేస్తాం. అడుగు పెడితే వెళ్ళిపోతుంది గైస్ లోపలికి కాళ్ళు. జాగ్రత్త చేయాలి అడుగు ఇడ. ఇగో 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 అయ్యా అయ్యా చూసేయాలి అడుగు వద్దు నాయనా. సో గైస్ వ్యూ మాత్రం ఎక్సలెంట్ ఉంది. మన హైదరాబాద్ నుంచి ఇటుకి 150 కిలోమీటర్స్. ఇదే వైజాగ్ కాలనీ. అనుకుంటారు అంతా. సో ఇదే మన వైజాగ్ కాలనీ అంటే బోట్ తీసుకుంటే మాత్రం మజా వస్తుంది. ఏమంటాం? మనం అయితే గోవాకి వచ్చేసినాం. గోవా అంటే మన వైజాగ్ కాలనీ అనమాట. చిన్న గోవా మన హైదరాబాద్లో ఉంటుంది అది. బోటింగ్స్ అన్నీ ఉన్నాయి, బోట్ ఎక్కాలి ఎక్కుతాం. ఇదే అనమాట వైజాగ్ కాలనీ. వేవ్స్ ఎట్లా వస్తుంది చూడండి. పబ్లిక్ వీకెండ్ బి ఇవాళ సండే వీకెండ్ చాలా మంది అయితే వచ్చారు పబ్లిక్. పోతుందా ఇక్కడ ఏం లేదు. ఇదే గాయస్ వైజాగ్ కాలనీ, ఏం లేదు ఇదే అంతే. ఏమంటావు? నేనేమో అనుకున్నా గాయస్ చడా ఉంటుంది. ఇదే గాయస్ వైజాగ్ కాలనీ వచ్చేసినాం. దిగినాం 2-3 ఫోటోలు అయితే దిగేసినాం, ఫోటోలు దిగేసినాం. ఏం లేదు ఇక ఇంతే. నైట్ చూడాలి ఇక చేస్తా పైనాక సాయంత్రం చల్లబడ్డాక. మంచిగా అయితే ఉంది, ఎంజాయ్ అయితే చేస్తాయి కదా. మంచిగా ఎండ కొడుతుంది అదే చల్లగా అయినాకో మంచిగా ఉంటుంది. జర ఫోటోలు ఫోటోలు అయితే దిగేసినాం అనుకో. బోటింగ్ వస్తుంది ఆడ అనిపిస్తుంది. మొత్తం ఐలాండ్ తిరిగి అనిపిస్తుంది గాయస్. చూడండి గాయస్ 1500 బోటింగ్ మొత్తం తిరుక్కొని వస్తుంది ఇక్కడ. బాబా లోపల సీసం పెంకలు ఉన్నాయి గాయస్, చేపలు బి వస్తున్నాయి గాయస్. చూడండి అన్నీ. ఇప్పుడే లోపలికి అయితే పోయినాం గాయస్, ఫోటోలు అయితే తీసినాం. బుర్ర పాడైంది గాయస్. వీకెండ్ వైబ్స్. బస్సులు అంటే సారీ కార్లు అయితే అట్కాయించిపోయినాయి గాయస్. మట్టిలలో కార్లు వెళ్తలేవు. ఆడ మంట చిన్న క్రేన్ దానికి ఉంది చూసినావు బండికి, దాన్ని తీసుకొని కార్లు అన్నీ గుంజుతూరు గాయస్. ఈ మట్టిలలో అయితే పసాయించిపోతున్నాయి కార్లు. ఇది మనదే గాయస్, కార్ కొత్తది, ఇట్లనే వచ్చినాం మనం. సో ఎంజాయ్ అయితే చేస్తున్నాం గాయస్. జర అట్లా నాగార్జున డ్యామ్ జర ఈ నుంచి ఒక 20 కిలోమీటర్స్ గాయస్. ఆడికి వేసి వస్తాం, ఎంజాయ్ అయితే చేసాం గాయస్. చూద్దాం ఇంకా జర వ్లాగ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాం. వైజాగ్ కాలనీలో ఫుల్ అయితే ఎంజాయ్ అయితే చేసినాం. సో వ్లాగ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాం. ఇడికి బోటింగ్ అయితే పోలేకపోయినాం, ఎందుకంటే నెక్స్ట్ టైం అయితే పోదాం బోటింగ్. అంటే ఎక్కువ రేట్ అని కాదు కానీ అంటే నెక్స్ట్ టైం జరా అంటే మేము ముగ్గురం ఉన్నాం కాబట్టి ఓలే. నెక్స్ట్ టైం అయితే పక్కా పోతాం. సో గాయస్ మంచి బ్లాగ్ కొట్టి మంచి మీకు ఏడమే పక్కిస్తాం. అంటే ఈసారి ఎందుకు అంటే మేము ముగ్గురం వచ్చాం కాబట్టి బెస్ట్ కాలనీ బ్రో. ఎందుకంటే మనకు పీస్ఫుల్, లేడీస్తో వచ్చినా సరే జెంట్స్తో మన గ్యాంగ్తో వచ్చినా సరే అని బెస్ట్ మెమరీ ఉంటుంది పక్కా. దోస్తులతో వస్తే ఫుల్ ఎంజాయ్ అయితే చేయొచ్చు గాయస్. మీరు బ్యాక్ సైడ్ అయితే వస్తున్నారు, ఎంతమంది వచ్చారు పబ్లిక్ అయితే చాలా మంది వచ్చారు. మీరు అయితే ఎంజాయ్ అయితే చేయొచ్చు గాయస్. మీకు బోటింగ్ అంటే మినిమం 1300 బ్రో. చిన్న బోటింగ్ అంటే 200-300 నుంచి స్టార్టింగ్. మీకు బెస్ట్ మెమరీ ఉంటుంది బ్రో. ఏంటంటే పైసలు ఎక్కువ పెట్టుకోవాలి, ఎంజాయ్ చేయాలి అంతే. ఎంజాయ్ అయితే చేయాలి గాయస్ అంతే. ఇది మాత్రం గ్యారెంటీ పక్కా అయితే మీరు ఎంజాయ్ చేయాలా. అది మీ ఇష్టం, ఇంకా మీ బడ్జెట్ బట్టి. మీ దోస్తులతో వస్తే అయితే పక్కా ఎంజాయ్ అయితే చేస్తారు గాయస్. అయితే మస్తు ఎంజాయ్ చేసినాం బ్రో. దోస్తులతో మంచిగా వచ్చినాం, ఎంజాయ్ చేసినాం, మంచిగా తిరిగినాం, అన్నీ చేసినాం బ్రో. సో గాయస్ ఇక వ్లాగ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. Please do subscribe and share, like, share, subscribe and follow on Instagram Sandu Max. So guys, ante guys, ikkadiki aithe vlog ate end chestunnam. So take care, bye bye, wait for next vlog.